హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు నవరాత్రి 3వ రోజు కదా, సో ఈ 9 days మీతో వ్లాగ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఐ హోప్ ఏమీ ఆటంకం లేకుండా అంతా మంచిగా అయిపోతుంది అనుకుంటున్నాను. ఈరోజు 3rd day కదా, ఈ రోజు అంతా ఏం చేస్తానో కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంతకుముందు నవరాత్రి 1st day అండ్ 2nd day వ్లాగ్స్ కూడా పెట్టాను కదా, ఒకవేళ చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ రోజు మీరు చూడబోయే వ్లాగ్ అయితే 3rd day అనమాట. సో ఈ 3rd day ఏమేం ప్రసాదాలు చేస్తాను అండ్ ఎలా పూజ చేసుకుంటాను అండ్ ఇంకా ఏమేం చేస్తాం ఈ రోజంతా అనేది మీతో షేర్ చేసేసుకుంటాను. ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. ఇంకా 9 days నేను ఏం చేస్తానో కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మీకు నోటిఫికేషన్ రావాలంటే మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, మరి ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సో నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, సో మీరు చూసేయచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు ప్రసాదం అయితే పరమాన్నం చేస్తాను. నేను ఎలా చేయాలో కూడా చూపించట్లేదు, అంతకుముందు వ్లాగ్లో మీతో షేర్ చేసుకున్నాను. సో అందుకని ఇంకా పరమాన్నం చేస్తాను అండ్ ఏమేమి చేస్తాను ఇక్కడ అనేది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మార్నింగే కదా, సో కాఫీ కూడా తాగాలి. సో మా హస్బెండ్కి కాఫీ ఇచ్చేసి నట్స్ కూడా ఇచ్చేస్తాను. ఫస్ట్ పరమాన్నంకి పెట్టేసుకుని కాఫీ ప్రిపేర్ చేసేస్తాను. మేము నట్స్ ఏం తింటున్నామో నేను ముందు వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా. ఇంకా చాలా డేస్ ఉంది కదా, సో ఏదో ఒక వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఏమేమి నట్స్ తింటామో అండ్ ఎన్ని తింటామో అనేది. కాఫీ అయితే రెడీ అయిపోయింది. ఇది మా హస్బెండ్కి, ఇది నాకు. అండ్ నట్స్ సో నేను నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఇవి ఏమేం వెరైటీస్ ఆఫ్ నట్స్ అనేది. సో ఇట్లా ఒక బౌల్ ఆఫ్ నట్స్. సో ఇవి ఇప్పుడు మా హస్బెండ్కి ఇచ్చేసేద్దాం. పరమాన్నం అయితే అవుతూ ఉంది. Coffee. కాఫీ అయితే రెడీ అయిపోయింది అండ్ మా హస్బెండ్కి కూడా ఇచ్చేసాను. సో పరమాన్నం అయితే అవుతూ ఉందండి. సో ఈలోపు కాఫీ తాగేసి దేవుడి దగ్గర అది క్లీన్ చేసేసి సర్దేసి ఇప్పుడు ఇండియాకి కూడా కాల్ చేయాలి. సో ఈ పరమాన్నం అయ్యేలోపు ఇండియాకి కూడా కాల్ చేసేసి మాట్లాడేస్తే అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు పడుకుంటారు కదా, సో ఇప్పుడు దేవుడి దగ్గర క్లీన్ చేసేస్తాను కాఫీ తాగేసి. ఇలా కాఫీ తాగేసి దేవుడి దగ్గర సర్దేసేలోపు పరమాన్నం అయితే కంప్లీట్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా సర్లే ఇది దేవుడికి పూజ అది చేసేసుకున్న తర్వాత అప్పుడు కాల్ చేద్దాంలే అని ఇంకా ఆగాను. సో పూజ అయిపోయిన తర్వాత అప్పుడు ఇండియాకి కాల్ చేయాలి. ఇలా పరమాన్నం అయితే అయిపోయింది, ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేద్దాము.
హలో, నా పూజ అయితే అయిపోయిందండి. సో చూసారు కదా ఎలా పూజ చేసుకున్నానో. నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేయాలి. ఏం కర్రీ ప్రిపేర్ చేస్తానో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మేము ప్రసాదం ఏదైతే చేస్తున్నామో అదే ఇంకా బ్రేక్ఫాస్ట్లా అలా తినేస్తున్నాము ఉన్నది. సో ఇప్పుడు మా హస్బెండ్కి అయితే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను. సో నేను కూడా తినేస్తాను. తినేసి కర్రీ అనేది ప్రిపేర్ చేసేస్తా. ఈరోజు బెండకాయ మసాలా కర్రీ చేస్తున్నానండి. దానికి బెండకాయలు తీసుకొని వాటర్తో వాష్ చేసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. సో కట్ చేసేసుకొని ఫస్ట్ ఇవి ఫ్రై చేయాలి, అందుకని ఫస్ట్ ఇవి కట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో కట్ చేసాక ఏం చేయాలో కూడా చూపించేస్తాను. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి. సో ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికి నేను బెండకాయ ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు బెండకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తాను. సో అది ఎలా ప్రిపేర్ చేస్తానో కూడా చూపించేస్తా. సో ఫస్ట్ బెండకాయ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయ్యేలోపు నేను ఆనియన్స్, టొమాటోస్ అవి కట్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే ఇవి ఫ్రై చేసేద్దాం. నేను ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టేసుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న లేడీస్ ఫింగర్ వేసేసుకుని ఫ్రై చేసేసుకుంటాను. అండ్ ఇది ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే జిగురుగా వచ్చేస్తుంది అనమాట లో ఫ్లేమ్లో పెట్టుకుంటే. ఇప్పుడు ఈ బెండకాయలు అవి ఫ్రై అయ్యేలోపు నేను ఆనియన్స్, టొమాటోస్ అవి కట్ చేసేసుకుంటాను. సో మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇవి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఆనియన్, టొమాటోస్ కూడా కట్ చేసేసుకున్న తర్వాత రైస్ కూడా పెట్టేసుకున్నాను వాష్ చేసుకుని. సో ఈలోపు ఇలా ఫ్రై అయిపోయినాయండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసేసుకున్నాను. నేను ఈ లేడీస్ ఫింగర్ 5-6 మినిట్స్ అలా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసేసుకున్నాను. అండ్ అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ జీరా అండ్ 2 ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నాను. సో అండ్ ఆనియన్స్, టొమాటోస్ కూడా కట్ చేసుకున్నాను కదండి. ఎలా కట్ చేసుకున్నానో కూడా చూపిస్తాను. సో ఇలా చీరికలుగా ఆనియన్స్ అండ్ 1 టొమాటోని కట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా అయిపోతాయి కదా. సో అప్పుడు 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని ఫ్రై చేసేసుకుంటాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుంటాను. ఈ టొమాటోస్ బాగా మెత్తగా అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. సో 5 మినిట్స్ తర్వాత ఇలా మెత్తగా అయిపోతాయండి. సో ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్పైసెస్ అయితే యాడ్ చేసేసుకుందాము. నేను దానికి 1/2 స్పూన్ పసుపు అండ్ 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1/4 స్పూన్ జీరా పౌడర్ అండ్ 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇది ఒక 2 మినిట్స్ అలాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే కింద అడుగంటేస్తుంది. సో 2 మినిట్స్ తర్వాత ఇలా స్పైసెస్ కింద అంటుకుపోయాయి కదా, అందుకని నేను కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను.
సో ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాము. మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసి 5 మినిట్స్ కుక్ చేసుకుంటే బెండకాయలు అనేవి మెత్తగా అయిపోతాయండి. సో లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో కర్రీ ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా మేము లంచ్ చేసేసాము. మా హస్బెండ్కి అడిగితే తను మీటింగ్లో ఉన్నారనమాట. సో అప్పుడే వద్దన్నారు. సో నాకు ఇంకా ఆకలేసి నేను తినేసాను ఫస్ట్, తర్వాత ఇంకా తను తిన్నారనమాట. మేము సండే వాల్మార్ట్కి వెళ్ళాం కదండి, అక్కడ ఇది చూసాము అనమాట. అబ్బో బాగుంది అని చెప్పి తీసుకొచ్చాము. ఇది ఏంటంటే డ్రై ఎరేజ్ బోర్డ్ అండి. మనం ఈ బోర్డు మీద ఏమైనా రాసుకోవచ్చు. ఇలా ఫ్రిడ్జ్ మీద మ్యాగ్నెట్స్ ఉంటాయి వెనకాల ఇలాగా. సో ఆ మ్యాగ్నెట్స్ మనం ఫ్రిడ్జ్ మీద స్టిక్ చేస్తే స్టిక్ అయిపోతాయి. సో అది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. అని పైనేమో పెన్ ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు ఓపెన్ చేసి ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓపెన్ చేసేసాక ఇలా ఉందండి. అండ్ 2 ఎక్స్ట్రా మ్యాగ్నెట్స్ కూడా ఇచ్చారు. ఇవి ఎందుకో కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇదేమో పెన్ అనమాట. సో మనం రాసుకుని మనం ఎరేజ్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ ఫస్ట్ ఎస్ అని ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా? నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. ఏదైనా రాసినప్పుడు ఫస్ట్ అలా పెడతాను. ఎస్ అంటే సాయిరామ్ అని. సో ఇక్కడ ఏం రాస్తున్నానో చూస్తున్నారు కదా, హలో కీర్తి తెలుగు వ్లాగ్స్ ఇన్ యూఎస్ఏ అని రాస్తున్నాను. అండ్ వెనకాల ఇలా ఇచ్చాడనమాట. సో దాంతో ఇలా ఎరేజ్ చేసుకోవచ్చు. సో మనం ఇలా ఫ్రిడ్జ్ మీద స్టిక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా వెనకాల మ్యాగ్నెట్స్ ఉన్నాయి కదా, సో ఇలా ఫ్రిడ్జ్ మీద పెట్టగానే స్టిక్ అయిపోతుంది. అండ్ పెన్ తీసుకుని మనకి ఇష్టం అండి ఏదైనా రాసుకోవచ్చు. సో మనం కిచెన్లో పెట్టుకుంటున్నాం కాబట్టి ఏముంటాయి, గ్రాసరీస్ ఏమేమి తీసుకోవాలి అలా ఉంటాయి కదా. సో ఏమైతే కావాలో మనకి ఏమైతే అయిపోయినాయో అవన్నీ గ్రాసరీస్ అలా రాసుకుని మనం స్టోర్కి వెళ్ళే ముందు ఫోటో తీసుకుని వెళ్తే ఇంకా మర్చిపోకుండా అన్నీ తెచ్చుకుంటాం కదా. ఇదేదో బాగుంది అని చెప్పి ఇంకా తీసుకున్నాం. అండ్ ఈ మ్యాగ్నెట్స్ ఎందుకంటే ఏమైనా ఇంపార్టెంట్ నోట్స్ అవి రాసుకొని ఇలా ఫ్రిడ్జ్ మీద పెట్టేసుకోవచ్చు అనమాట. మ్యాగ్నెట్ యూస్ చేసుకొని అది వెరైటీగా ఉందని మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా వీడియో అప్లోడ్ చేయాలి కదా. సో ఆ వీడియో ఎడిటింగ్ ప్రాసెస్లో ఉన్నాను అనమాట. సో ఇలా వీడియో ఎడిటింగ్ చేసేసుకున్న తర్వాత ఏదో ఇంగ్లీష్ మూవీ పెట్టారు మా హస్బెండ్. సో అది చూస్తూ ఇంకా డిన్నర్ చేసేసాము. సో ఇదండి ఈ వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పుడే కనుక కొత్తగా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.